అందరికీ నమస్కారం. మా విశ్వకర్మ జాతీయ సంఘీయులకు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుకుంటే నేను వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇంకా మండలాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, అందరికీ కూడా నా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన నమస్కారాలు నా జాతి పక్షాన నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక మంచి సుదినం. అంటే నేను పాత్రికేయ రంగంలో అడుగుపెట్టి ఒక 24 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్రమంలో ఒక విశ్వకర్మ జాతి నుండి ఒక పాత్రికేయ వృత్తిలో నడవడం అనేది ఒక సామాన్యమైన విషయం ఏం కాదు. ఎందుకంటే దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. కానీ ఈ రోజున నాకు అంటే నా జాతి నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నాకు నేనుగా ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, నా జాతి అంటే విశ్వకర్మ జాతి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. ఏమని? విశ్వకర్మ బిడ్డగా ఒక జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతూ విశ్వకర్మ సమస్యలపైన స్పందిస్తూ పలు రకాలైనటువంటి వార్తా కథనాలు ప్రసారించడం, వారి గురించి స్పందించడం అనేది నాలో ఉన్న ఒక గొప్ప కళగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా సంఘీయులు జాతి కోసం ఆ రకంగా కష్టపడతాను, చాలా నష్టపోతాను, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి, ప్రభుత్వాల నుండి ఆదరణ లేదు. మనం ఇప్పటికీ ఆశాజీవిగానే ఉన్నాం. విశ్వకర్మ అంటే ఏదో వస్తుంది మనకు, రేపు భవితరాలకి మనకు ఏదో వస్తుంది అనే ఆశాజీవనే బతుకుతుంది నా జాతి. అట్లాంటి జాతిలో నేను ఉండి ఈ స్థాయి వరకు రావడం అనేది నాకు నా జాతి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇది ఒక గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే శ్రీ విరాట్ విశ్వకర్మ జాతీయ స్థాయిలో ఉమెన్ అండ్ యువత ఫెడరేషన్ సంస్థ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. దీంట్లో మన విశ్వకర్మలో ఉన్నటువంటి ఆయా రంగాలకు సంబంధించిన అంటే వింగులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జర్నలిస్ట్ వింగు నుంచి నాకు ఈ అవకాశం అంటే తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇవ్వడం అనేది చాలా చాలా శుభంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు నడవాలి, ఒక నాయకుడు అనేవాడు ముందుకు నడవాలి. నాయకుడు అనేవాడు కార్యకర్తలను కాపాడుకోవాలి. అప్పుడే ఆ పదవికి కానీ, ఆ యొక్క సంస్థకు కానీ, ఆ యొక్క వ్యక్తికి కానీ గుర్తింపు అనేది సమాజంలో తప్పకుండా వస్తుందనేది నా ఉద్దేశం. ఈరోజు నా సమాజంలో నాకంటే గురుతుల్యులు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని గౌరవించుకుంటూ, నా తోటి సహచరులను, నా మిత్రులను కవర్ చేసుకుంటూ, వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటూ, నా సంఘీయులు, నా జాతీయులను కాపాడుకుంటూ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ బాధలను వింటూ ఒక జర్నలిస్ట్గా నా బాధ్యతను ఖచ్చితంగా అంటే ఒక ధర్మబద్ధంగా నేను నెరవేరుస్తానని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం కుల వృత్తులు అనేది అంతరించిపోయినాయి, కంప్లీట్ అంటే పూర్తిగా పోయినాయి. అసలు మనకి ఎలాంటి భరోసా అనేది లేదు. అంటే వృత్తి మీద బ్రతుకుతాము, వృత్తి మీద సంపాదించుకుంటాము, వృత్తితోని మనం ఈ పూట గడుస్తా అనే భరోసా కూడా లేదు వృత్తులలో. దాని మీద ప్రభుత్వాలు కూడా మనకు ఒక ఆదరణ లేదు ఇప్పటి వరకు. అంటే మనం ఎక్కడ పోతానో మనము జాతిలో మనం ఉన్నాం, అన్నిట్లలో మనం ఉన్నాం, కానీ మనకు ఆదరణ అనేది లేకుండా పోతాం. ఆ ఆదరణ కోసం మనము ఐక్యంగా ఉండాలి, మనము మన హక్కులు సాధించుకోవాలి, మన వ్యవస్థను బాగుపరచుకోవాలి. అంటే ఏంది, మనం ఏది చేసినా కూడా ఒక మీడియా అనేది మనకు అవసరం. ఆ మీడియాలో మేమున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు చేయండి, ఏ సమస్యల కోసం మీరు పాటుపడండి. మీ సమస్యలను ప్రభుత్వాన్ని తీసుకుపోవడానికి మా వంతు కృషిగా ఒక జర్నలిస్ట్గా మా సహచార మిత్రులు మేము ఖచ్చితంగా పాటుపడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు, విశ్వకర్మ జర్నలిస్టు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, నా తోటి వాళ్ళు కావచ్చు, నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క విశ్వకర్మకు నా వృత్తిపరంగా ఖచ్చితంగా న్యాయం చేస్తా, వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తా. ఎవరిని మర్చిపోను, ఎవరిని నేను చాలా ఉన్నత స్థాయిలో అంటే నా వైపు నుండి ఖచ్చితంగా 100% సంపూర్ణ సహకారం అందించి ఈ వ్యవస్థను నా వంతు సహకారం అందిస్తానని సవినంగా మనవి చేస్తూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, థ్యాంక్ యూ.